వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచి పాలనకు మద్దతుగా నిలవండి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పరిపాలనకు ప్రజలు మద్దతుగా నిలవాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో రైతులకు పట్టదారు పాస్ బుక్ల పంపిణీ, ప్రజల వద్దకే పాలన, మన కోసం మన ఎమ్మెల్యే ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అరాచక పాలనతో ప్రజాధనాన్ని దోపిడీ చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో అవినీతి లేని బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తున్నామని అన్నారు. రైతుల భూములకు పాస్ బుక్లపై జగన్ ఫోటోలు వేసుకుని ఇబ్బందులు కల్పించారని అన్నారు. కూటమి పాలనలో రాజముద్రతో పాస్ బుక్లు అందిస్తున్నామని అన్నారు. రైతులు ధాన్యానికి 24 గంటల సొమ్ములు ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి లేకుండా అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సునీల్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, ఎండీఓ ప్రసాద్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ, పుల్ల బాబీ, ఎంపీపీ కట్టుపోయిన వెంకటలక్ష్మి, ఆకాశపు స్వామి, పాలూరు వెంకటేశ్వరరావు, చాపల రమేష్, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ గ్రామంలో దాదాపుగా 1022 పాస్ బుక్లని ఇస్తా ఉన్నాం. అంతకుముందు చూసుకుంటే 500 చిల్లర, అంతకుముందు మొత్తం 1206 ఖాతాలు ఉన్నాయి, 1206 రైతులు ఉన్నారు. అంతకుముందు 509 సరి చేసి ఉన్నాయని వదిలేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 422 మందికి ఇవాళ మళ్ళీ కొత్తగా పాస్ బుక్లు కలిపి 1120 మందికి ఇస్తున్నాం. అంటే 84% పూర్తిగా మనం అమలు చేసాం. ఇంకా మనం చూసుకుంటే ఒక 180 మందికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒకటి భూమి ఒక దాంట్లో కలిసినా కానీ, అన్క్లైమ్డ్ ప్రాపర్టీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అది ఆగుతుంది. అవి కూడా తక్షణమే సరిదిద్దే చర్యలు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అన్ని మనకి సమకూరుతుంది కాబట్టి ఆలయ తెచ్చిస్తారు అనే విధంగా మీరు ఆలోచన చేయకుండా, మీరు ఒక మనిషికి చేసే పని మీరు సహాయం చేయండి. ఇలాంటప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, మీ పాస్బుక్ మీరు తెచ్చుకోండి, మీ భూమి మీద హక్కు మీరు పొందవలసింది రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం పెన్షన్ ఇస్తా ఉంది, అదేవిధంగా రేషన్ ఇస్తా ఉన్నారు, ఇంకా అమ్మఒడి ఇస్తా ఉన్నారు, రైతన్నకి డబ్బులు వేస్తా ఉన్నారు. అన్ని చేస్తారు కాబట్టి ఇది కూడా మన దగ్గరికి వస్తుందని అనుకోకుండా, ఇది మన భూమి అంటే మనకున్న ఆస్తి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడే మన సమస్యలు అర్థమవుతాయి. నమ్మి ఓటేశారు కాబట్టి వాళ్ళు ఏ రకమైన కష్టం రాకుండా చూడాలని చెప్పి 10 మంది సిబ్బందిని మన ఆఫీసులో నాతో సహా అందరూ మీ సేవలో ఎప్పుడు నిరంతరం ఉంటాం. దానికి నోడల్ ఆఫీసర్ గా మల్లికార్జునరావు మంచి అధికారిని, అదేవిధంగా అనుభవం ఉన్న వ్యక్తిని కూడా మనకు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళే పరిష్కారం చేసే విధంగా, మరి ఆఫీస్కి వచ్చే చాలు మీ పని ఏంటో చేసే విధంగా మీ వచ్చిన వారి పేరు, ఫోన్ నెంబరు ప్రభుత్వానికి పంపించి ఆ పని కూడా చేసి బాధ్యతని ప్రభుత్వం చేపట్టిందని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఏదైనా చాలా ఎప్పటి నుంచో పరిష్కారం అవ్వాల్సిన సమస్యలన్నీ ఇవాళ మనం పరిష్కారం చేసుకున్నాం. ఎటు వెళ్ళడానికి లేని పరిస్థితి నుంచి ఈ రోజు అన్ని చోట్లకే మనం రోడ్లు వేసుకునే పరిస్థితి ఇవాళ కల్పించారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు, అందరికీ కూడా తాడేపూడి కాన్స్టిట్యూషన్ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తల్లి బంధువుల కింద 53,55,000 రూపాయల్ని సంవత్సరానికి ఈ గ్రామంలో మనం వేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్ సేవలో 1,20,000 రూపాయలు సంవత్సరానికి వేస్తా ఉన్నాం. అన్నదాత సుఖీభవ 15,84,000 1,50,40,000 రూపాయల్ని అన్నదాత సుఖీభవ ఆల్రెడీ వేసాం. పిఎం కిసాన్ పథకం కింద 16,32,000 వేసాం. ధాన్యం కొనుగోలు కింద 45,53 మెట్రిక్ టన్నులు, మొత్తం ధాన్యం విలువ 10,07,86,176 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,80,000 జలజీవన్ మిషన్ శాంక్షన్ చేయించాం. ఎంపీపీ గారు దాని నుంచి 13 లక్షలు ఇచ్చాం. కొత్త ఇంట్లో 24 వచ్చి దరఖాస్తులు ఇంకా ఇవ్వలేదు. మనం సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకి 3,88,186 రూపాయలు మనం ఈ ప్రభుత్వం ద్వారా మనం ఇవ్వడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్ మనకి భరోసా ఇచ్చారు, దాంట్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మొట్టమొదటి సంతకం పెట్టి ఈ ఒక్క గ్రామంలో 13,88,000 రూపాయలు ఒక నెల గడవడానికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. చాలా మంది విలువ తెలియదు. డబ్బు అనేది చాలా కష్టపడితేనే కానీ అడ్జస్ట్మెంట్ అవ్వని పరిస్థితి. ఆయన అనుభవాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరికీ ఏదైతే 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి ఆ 4,000 పెన్షన్ కూడా మరి ఆయన ఇవ్వడం,
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2000 నుంచి 3000 చేస్తారని 5 సంవత్సరాలు చేశాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. మనం ఏదైతే మాట ఇచ్చామో ప్రజలు మనల్ని ఓటేశారు కాబట్టి ఖచ్చితంగా 4000 ఇవ్వాలి, 3 నెలల నుంచి 3000 రూపాయలు కూడా ఇమ్మని చెప్పి ఆ డబ్బులు మరి ఇవ్వడం కూడా జరిగింది.